హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై తయారీ విధానం వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఒకసారి మొత్తము చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో సాయంత్రం 6 గంటలకు లైవ్ ఉంది ఫ్రెండ్స్. అందరూ ఒకసారి వచ్చి చూడండి, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈ చికెన్ లివర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్లు తీసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక 4 టీ స్పూన్ల మిర్చి పౌడర్, ఒక స్పూన్ అల్లం పేస్టు, ఒక 2 స్పూన్ల పెరుగు, ఒక చిన్న పావెడ ఆయిల్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కస్తూరి మెంతి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ తీసుకున్న చికెన్ను ఇలా ఒక చిన్న గంజిలో వేసుకొని వాటర్తో ఇలా మంచిగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు ఇలాగే కడగండి. ఒక నిమ్మకాయ కట్ చేసి అందులో పిండుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మంచిగా 2 సార్లు కడుక్కోండి. నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా కడుక్కొని ఈ లివర్లను ఇలా పక్కకు పెట్టుకోండి. వాటర్ లేకుండా వంపేసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై ఒక గంజి పెట్టుకొని గంజు కాస్త వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుతూ మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఉల్లిగడ్డ మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్టు నూనెలో మంచిగా వేపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఫ్రెండ్స్, అల్లం పేస్టు అప్పటిదప్పుడే రెడీ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాలు నూనెలో అల్లం పేస్ట్ మొత్తం వేపుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మొత్తం కలుపుకొని ఇందులోనే మనం కడిగి పక్కకు పెట్టుకున్న లివర్లు వేసుకోవాలి. కొంచెం కొంచెం మొత్తం లివర్లు మొత్తం ఇలా వేసుకున్నాక ఒకసారి గంటెతో మొత్తం కలుపుకోవాలి. ఇలా నూనెలో మొత్తం కలిసిపోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మరొకసారి మొత్తం కలుపుకొని ఇందులో కొంచెం ఎసరు ఊరుతుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 4 టీ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇలా మిర్చి పౌడర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కూర కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి, కొంచెం తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే ఏం చేయలేము. ఇలా సాల్ట్ వేసుకున్నాక మళ్ళొకసారి కూర మొత్తము గంటెతో ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపాక ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి, ఇలా ఉడుకుతుంది, కొంచెం నూనె పైగా తేలినట్టు అవుతుంది. ఇప్పుడు మరొకసారి కూర మొత్తం కలుపుకొని అందులో 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. రెండు స్పూన్ల పెరుగు వేసుకున్నాక మొత్తం పెరుగు కలిసేలాగా కూర మొత్తము ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి చూస్తే ఇలా అందులోనే ఎసరు ఊరుతుంది ఫ్రెండ్స్, మనము వాటర్ పోయొద్దు. ఇలా మొత్తం మరొకసారి కూర మొత్తం కలుపుకొని ఒక 1/2 స్పూన్ గరం మసాలా తీసుకొని కూరలో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కూర మొత్తం ఒకసారి గంటెతో కలుపుకోవాలి. ఇలా మొత్తము కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా నూనె పైన తేలినట్టు అవుతుంది. ఆల్రెడీ 90% లివర్ ఫ్రై రెడీ అయినట్టే. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కస్తూరి మెంతి వేసుకోవాలి. కస్తూరి మెంతి వేసుకొని ఒకసారి గంటెతో మొత్తం కలుపుకోవాలి. ఆ వేడికి కస్తూరి మెంతి మగ్గినట్టు అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది, కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మొత్తం వేసుకున్నాక ఒకసారి గంటెతో మొత్తం కూర కలుపుకోండి. ఇలా కూర మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు మరొక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించాక మూత తీసి చూడండి, ఇలా కూర రెడీ అయినట్టే. ఇప్పుడు చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ ఛానల్లో లైవ్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి సాయంత్రం 6 గంటలకు లైవ్కి రండి, అందరూ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.